నమస్తే, వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను మీ స్వప్న. జగన్ అక్రమాస్తుల కేసుపై సుప్రీంకోర్టు పెద్ద రిపోర్టే అడిగింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గతంలోనే జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరుగుతోంది. అయితే సోమవారం జరిగిన విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అసలు జగన్ కేసు ఏ స్టేజ్లో ఉన్నాయి, మొత్తం రిపోర్ట్ ఇవ్వాలని సిబిఐ ఈడీలను ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు సిబిఐ కోర్టులో ఉన్న కేసుల వివరాలు, డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలు అన్నీ పూర్తిగా అఫిడవిట్ రూపంలో తయారు చేసి ఇవ్వాలంటూ చెప్పింది. దీనికి 2 వారాల గడువును సుప్రీంకోర్టు ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఏం జరగబోతుంది అనే దానిపై ఆసక్తి పెరిగింది. జగన్ బెయిల్ రద్దవుతుందా అనే ప్రచారం కూడా మొదలైంది. ఇప్పటికే అదానీ కేసులో ప్రస్తావన రావడంతో అది కూడా సుప్రీంకోర్టు ముందు ప్రస్తావిస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుందో అన్న చర్చ కూడా జరుగుతుంది. మొత్తం సుప్రీంకోర్టు మాత్రం అన్ని వివరాలు వచ్చాక ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై ఉత్కంఠ అయితే మొదలైంది. అయితే ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి న్యాయ వ్యవస్థలకు సవాల్ విసిరారనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడా ఎప్పుడు చరిత్రలో లేని విధంగా 10 ఏళ్ల పాటు ఈడీ, సిబిఐ అక్రమాస్తుల కేసులో బెయిల్ మీద ఉన్నవారు ఎవరైతే ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. అయితే వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డికి ఇంత సపోర్టివ్గా ఎందుకున్నాయి? ఇన్ని సంవత్సరాలు ఈ కేసుల పనితీరు ఏ విధంగా ఉంది, విచారణ పనితీరు ఏ విధంగా ఉంది, ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, ఆ విచారణ దశలు ఏంటి అనేది టోటల్గా సుప్రీంకోర్టు జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని బెంచ్ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలి అంటూ కూడా కోరింది. అయితే జగన్మోహన్ తరపున లాయర్ జనవరి వరకు మాకు గడువు కావాలి, ఇవన్నీ కూడా ఇవ్వడానికని కోరగా కేవలం 2 వారాలు మాత్రమే, అంటే డిసెంబర్ 13 వరకు గడువు ఇస్తున్నాము. ఈలోపు మీరు ఇవ్వాల్సిన సమాచారాన్ని ఇవ్వాలి, దీనికి సంబంధించిన కౌంటర్లు మీరు ఏమైనా వేసుకోవాలంటే వేసుకోవచ్చు అంటూ కూడా ఆ గడువుని 2 వారాలకు మాత్రమే కుదించింది. జనవరి వరకు అడిగిన. అయితే డిసెంబర్ 13వ తారీఖు అనంతరం అసలు ఏం జరగబోతుంది? ఇప్పటి వరకు సిబిఐ కేసులకు సంబంధించి రోజువారీ విచారణ జరిపించాలి అంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కానీ ఆదేశించినప్పటికీ కూడా సిబిఐ రోజువారీ విచారణకు మాత్రం ముందుకు వెళ్ళలేదు. మరి ఎందుకు వెళ్ళలేదు? 10 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా 10 సంవత్సరాల వరకు బెయిల్లో ఉన్నారు. 5 సంవత్సరాల నుంచి కూడా ఆయన కోర్టులకు హాజరు కాలేదు. గతంలో అంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, సంక్షేమ పథకాలు ఇంకా అభివృద్ధి పనులకు ఆటంకాలు కలుగుతాయి, నేను మళ్ళీ తెలంగాణ రావాలంటే నాకు కేవలం ఖర్చు 60 లక్షల రూపాయలు అవుతుంది, కాబట్టి ప్రజాధనాన్ని వృధా చేయడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను హాజరవలేను అని గతంలో 5 ఏళ్ల నుంచి కూడా ఆ కేసులకి హాజరవ్వకుండా, కోర్టులకు హాజరవ్వకుండా నడిపించారు. అయితే ఇప్పుడు తను ఖాళీగానే ఉన్నారు. అంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు, ఒక పులివెందులకు ఎమ్మెల్యేగా ఉన్నారు, అయినప్పటికీ కూడా ఇంకా కూడా ఎందుకో హాజరు కావడం లేదు. అయితే దీనికి సంబంధించి రఘురామకృష్ణంరాజు గతంలో ఒక పిటిషన్ వేశారంటే అప్పుడు ఆయన ఎంపీగా ఉన్న సమయంలో, అంటే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు ప్రస్తుత ప్రభుత్వంలో, గతంలో ఎంపీగా ఉన్న సందర్భాల్లో కేసుల మీద విచారణ జరిపించండి, బెయిల్కు సంబంధించి రద్దు అంశాన్ని పరిశీలించండి, జాప్యం ఎందుకు అంటూ కూడా ఆయన పిటిషన్ దాఖలు చేస్తారు. నిన్న సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. దీనికి సంబంధించి అసలు మరి 2 వారాల తర్వాత ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ అయితే నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. మరి కాసేపులో మనకి అడ్వకేట్ రఘురామకృష్ణరాజు గారు, అలాగే టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు జాయిన్ అయ్యారు. రఘురామకృష్ణరాజు మరి కాసేపులో మనకి యాడ్ అవుతారు. అందరికీ నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్కారం. ముందుగా అప్పసాని రాజేష్ గారు, గతంలో ఎన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఈడీ, సిబిఐ అక్రమాస్తుల కేసులకు సంబంధించి బెయిల్లో ఉన్న విషయం తెలిసిందే. దీని మీద విచారణకు గతంలో రఘురామకృష్ణంరాజు దీనికి సంబంధించి పిటిషన్ దాఖలు చేశారు. అయితే నిన్న సుప్రీంకోర్టు దీనికి సంబంధించి అసలు ఇన్ని రోజులు ఒక వ్యక్తికి బెయిల్ ఇస్తారా, ఈ కేసులకు సంబంధించి పురోగతి ఇంత స్లోగా ఉందా అనే దానిపై ఆశ్చర్యాన్ని ఒక పక్క వ్యక్తపరుస్తూనే ఆగ్రహాన్ని కూడా వ్యక్తపరిచింది. మరి నిన్న జరిగిన వాటి గురించి మనం ఏ విధంగా విశ్లేషించవచ్చు అంటారు? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులు, అలాగే బీఆర్కే న్యూస్ వీక్షకులందరూ కూడా శుభోదయం. జగన్మోహన్ రెడ్డి గారికి 2013 సెప్టెంబర్ 23వ తారీఖు బెయిల్ రావడం జరిగింది. అంటే మనం ఈ రోజు వరకు లెక్కేసుకుంటే 11 సంవత్సరాల 2 నెలల 10 రోజుల పాటు ఆయన బెయిల్ మీద ఉన్నారు. మరి దేశంలో ఒక సామాన్య పౌరుడికి అయితే ఇంత సుదీర్ఘ కాలం కేసుల విచారణ స్టేజ్కి కూడా రాకుండా బెయిల్ మీద ఉండే వెసులుబాటు న్యాయ వ్యవస్థ కానీ లేదు, చట్టమైనా సరే ఆ వెసులుబాటు కల్పిస్తుందా? ఇది ఒక చాలా కీలకమైన ప్రశ్న. అంటే సమాజంలో రాజకీయ అధికారం, హోదా, డబ్బు, పరపతి ఉన్న వాళ్ళకి ఒక చట్టం,
సామాన్యుడికి ఒక చట్టం అమలు జరుగుతుందా అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఈ కేసుల విచారణ తీరు చూస్తేనే ప్రజలకు ఒక కేసు రిఫరెన్స్ గా కనిపిస్తా ఉందనేది వాస్తవం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు విచారణ మందకొడిగా సాగటానికి ప్రధానంగా కారణం అవుతున్నది ఏంటి అంటే, ఒకప్పుడు ఆయన 2019లో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన పాదయాత్ర సందర్భంగా కూడా ప్రతి శుక్రవారం కేసుల విచారణకు హాజరై తీరాలి అని చెప్పిన ఆదేశాలు ఉండే. ఆయన కూడా ప్రతి గురువారం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి శుక్రవారం రోజు కోర్టుకు హాజరయ్యి మళ్ళీ శనివారాలు కూడా రెస్ట్ తీసుకొని మళ్ళీ సోమవారం నుంచి ఫ్రెష్ గా పాదయాత్ర మొదలుపెట్టిన సందర్భాలు చూసామా. కానీ ఒకసారి 2019లో ముఖ్యమంత్రిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తన ముఖ్యమంత్రిత్వ విధులను సాకుగా చూపించి, యాక్చువల్ గా అప్పటికి ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ గా సుప్రీంకోర్టులో పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంలో గౌరవ సుప్రీంకోర్టు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధుల మీద నమోదైన కేసుల్ని 1 సంవత్సర కాలంలోగా పరిష్కారం చేయాలి. అందుకోసం అవసరమైతే ఆయా రాష్ట్రాలలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి డెడికేటెడ్ గా రోజువారీ ప్రాతిపదిక మీద విచారణ జరపాలి. ఈ కేసుల విచారణ మొత్తం కూడా 1 సంవత్సరంలోగా లాజికల్ కన్క్లూషన్ తీసుకురావాలి అని చెప్పని గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇచ్చినా సరే ఏ రాష్ట్రంలో కూడా ఏ గౌరవ హైకోర్టు కూడా ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు చొరవ తీసుకోలేదు. ఏ రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల కేసులు కూడా సంవత్సర కాలంలో పరిష్కారం అయిందే లేదు. అంటే ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలే అమల్లోకి రాకపోతే మరి ఇంకా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పనితీరు గురించి లేదు ప్రభుత్వాల చొరవ గురించి రాజకీయ నాయకులు తమ నిబద్ధతను నిరూపించుకునే విషయంలో వాళ్ళ చిత్తశుద్ధి గురించి మనం ఇంకే విధంగా మాట్లాడుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో రోజువారీ విచారణకు ఆయన హాజరు కావాలి అని చెప్పని నిర్ణయం వెలువడిన తర్వాత ఆయన ఏం చెప్పారు అంటే, నా ముఖ్యమంత్రిత్వ విధులకి ఆటంకం కలుగుతుంది కాబట్టి నేను వ్యక్తిగత హాజరు నుంచి నాకు మినహాయింపు ఇవ్వండి, నా బదులు నా అడ్వకేట్ అప్పీర్ అవుతారు అని చెప్పని ఆయన దరఖాస్తు పెట్టుకుంటే దాన్ని గౌరవ సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకొని ఆయనకి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారు. సరే, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారు. అయినా సరే ఆ కేసుల విచారణ పురోగతి సాధించిందా అంటే పురోగతి సాధించకుండా ఆయన మీద నమోదైన 11 సిబిఐ కేసులకు సంబంధించి 11 సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. అంటే ఒక్కొక్క కేసులో అక్యూజ్డ్ నెంబర్ 1 గా జగన్మోహన్ రెడ్డి గారు, అక్యూజ్డ్ నెంబర్ 2 గా విజయసాయి రెడ్డి గారు ఈ 11 కేసుల్లో కామన్ గా ఉన్నారు. వీళ్ళిద్దరూ తప్పించేసి అంటే 11 డీల్స్ కి సంబంధించిన 11 ఛార్జ్ షీట్లు దాఖలై ఉన్నాయి. దాంతో అక్యూజ్డ్ నెంబర్ 1 and 2 తప్పించేస్తే మిగిలిన అక్యూజ్డ్ అందరూ కూడా ఏ ఛార్జ్ షీట్ కి ఆ ఛార్జ్ షీట్ విడివిడిగా ఉన్నారు. వీళ్ళందరూ కలగలిసి ఏం చేశారంటే సిబిఐ కోర్టులో డిశ్చార్జ్ అండ్ క్వాష్ పిటిషన్లు ఫైల్ చేశారు. మాకు ఈ కేసుకు సంబంధం లేదు, మమ్మల్ని ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేయండి అని చెప్పని. విషయం ఏంటి అంటే ఇప్పటికీ సిబిఐ కోర్టులో 130 డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇది 2022 నుంచి జడ్జి రమేష్ గారు అని చెప్పని ఆయన ఆధ్వర్యంలో విచారణ జరుగుతూ ఉంటే వీటి విచారణకే కాలయాపన అయిపోతా ఉంది. ఇవి ఎప్పటికి పరిష్కారం కావాలి, అసలు కేసులు ఎప్పుడు ట్రయల్ స్టేజ్ కి రావాలి, ఈ కేసుల విచారణ వేగవంతం చేయండి అని చెప్పని గౌరవ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయినాక గౌరవ సుప్రీంకోర్టు గౌరవ తెలంగాణ హైకోర్టుకి ఆదేశాలు ఇచ్చి వీటిని వేగవంతం చేయండి అని చెప్పిన తర్వాత తెలంగాణ హైకోర్టు సిబిఐ కోర్టుకు ఒక టైం బౌండెడ్ షెడ్యూల్ పెట్టడం జరిగింది. 2024 ఫిబ్రవరి ఆఖరికి మీరు ఈ కేసుల విచారణ వేగవంతం చేసి లాజికల్ కన్క్లూషన్ తీసుకురండి. ఈ 130 క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించి అసలు కేసులో ట్రయల్ కాదు, వీటి గురించి ఒక లాజికల్ కన్క్లూషన్ తీసుకురామని చెప్తే ఆయన జడ్జి రమేష్ గారు ఏమన్నారంటే, ఇన్ని కేసుల్లో నేను జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయాల్సి ఉంది కాబట్టి నాకు ఇంకో 2 నెలలు అదనంగా టైం కావాలి అని అంటే అప్పుడు తెలంగాణ హైకోర్టు సరే మీరు ఏప్రిల్ 30 తారీఖులోగా ఈ జడ్జిమెంట్లు ప్రొనౌన్స్ చేయండి అంటే ఆ డిశ్చార్జ్ పిటిషన్లు క్వాష్ పిటిషన్లు అనుకూలమైన తీర్పిస్తున్నారా వ్యతిరేకమైన తీర్పిస్తున్నారా ఏదో ఒక తీర్పు అయితే ఇవ్వమని చెప్పారు. చెప్పిన తర్వాత అంటే ఒక టైం బౌండెడ్ షెడ్యూల్ తోటి ఆయన తెలంగాణ హైకోర్టు తోటి ఒక కమిట్మెంట్ తోటి ఆయన పనిచేస్తా ఉన్నారు. అటువంటి స్టేజ్ లో మరి సడన్ గా ఆయన ఆ స్థానం నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. ఏది ఏప్రిల్ 30 ఆయన తీర్పు ఇవ్వాలి అనుకుంటున్న సందర్భంలో ఏప్రిల్ 30 తారీఖు ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. సరే, ట్రాన్స్ఫర్ చేశారు, మీరు జడ్జిమెంట్లు ఇచ్చికే రిలీవ్ అవ్వండి అని అంటే ఆయన చాలా క్యాజువల్ గా నాకు అనారోగ్య కారణాల వల్ల నేను జడ్జిమెంట్ డిక్టేట్ చేయడం నాకు సాధ్యపడలేదు అని చెప్పి రిలీవ్ అయిపోయారు. అంటే అప్పటికి 2 సంవత్సరాల నుంచి ఆయన కేసుల విచారణ ఆయనే వింటూ ఉన్నారు. సో మళ్ళీ రెడ్డొచ్చే మొదలాడాయని చెప్పని మళ్ళీ మొదటికి వచ్చింది వ్యవహారం. మళ్ళీ మొదటి నుంచి కేసుల విచారణ మొదలు పెట్టాల్సిన పరిస్థితి. కొత్తగా వచ్చిన జడ్జి గారు 2 సంవత్సరాల పాటు ఈయన కేసుల్ని
మళ్ళీ ఆయన మొదలుపెట్టి వినటం మొదలు పెట్టాలి. అంటే ఏదో ఒక కారణంగా వ్యవస్థలను మేనేజ్ చేసి ఏదో ఒక పర్పస్ తోటి ఈ విధంగా జడ్జిమెంట్ ఇవ్వాల్సిన సందర్భంలో జడ్జిమెంట్ ఇచ్చే జడ్జి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవటం. ట్రాన్స్ఫర్ అయ్యారా చేయబడ్డారా? ఖచ్చితంగా నా ఉద్దేశం అయితే చేయబడ్డారనే అనుకుంటున్నాను. లేకుంటే చేసినా కూడా ఆ జడ్జి గారు తెలంగాణ హైకోర్టుకి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ఏప్రిల్ 30 తారీఖుకి అవసరమైతే ఇంకొక 10 రోజులు టైం తీసుకునైనా ఆయన జడ్జిమెంట్లు ప్రొనౌన్స్ చేసి వెళ్ళాలి. కానీ ఆయన కూడా చాలా క్యాజువల్ గా 2 సంవత్సరాల పాటు విన్న కేసుల గురించి చాలా నాన్ సీరియస్ గా ఆయన నాకు అనారోగ్య కారణంగా నేను డిక్టేట్ చేయలేకపోయాను అని చెప్పి ఒక మాట చెప్పేసి వెళ్ళిపోవడం అని అంటే వ్యవస్థల పట్ల అంటే ఈ కేసుల విచారణ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందనేది మనకు అర్థమవుతా ఉంది. ఇటువంటి స్థితిలో మరొకసారి ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టు దృష్టికి రావడం జరిగింది. అంటే ఇది దశాబ్ద కాలం పైగా ప్రతి సందర్భంలో ఇలాంటి ములుగరతో పొడిసే సందర్భాలు మనం చాలా సందర్భాలు చూస్తూనే ఉన్నాం. కానీ విచారణ మాత్రం ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్టుగా ఇప్పటికైనా సరే, ఎందుకంటే మనం గతంలో రఘురామకృష్ణరాజు గారు సిబిఐ కోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ ఫైల్ చేసిన సందర్భంగా కూడా వారు చాలా స్పెసిఫిక్ ఎవిడెన్సెస్ తోటి ఫైల్ చేయడం జరిగింది. ఎందుకంటే 2013లో జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చిన సందర్భంలో ఆయనకి కండిషన్స్ తోటి బెయిల్ ఇవ్వడం జరిగింది. కేసు విచారణ ప్రభావితం చేయకూడదు, సాక్షులను ప్రభావితం చేయకూడదు, ఇట్లాంటి కండిషన్స్ తోటి ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది. కానీ ఆయన కేసులో తనతో పాటు ఉన్న కో అక్యూజ్డ్ అందరికీ తనకు దక్కిన రాజ్యాధికారాన్ని అడ్డు పెట్టుకొని తనతో పాటు కో అక్యూజ్డ్ అందరికీ కీలక స్థానాలు కల్పించడం జరిగింది. రాజ్యాధికారంలో భాగస్వాములు చేయడం జరిగింది. వీటిని అన్నింటినీ కూడా రఘురామకృష్ణరాజు గారు సిబిఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదే సందర్భంలో ఆయన కేసులు విచారించిన కీలక అధికారులు లైక్ జాస్తి కృష్ణకిషోర్ గారు, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ అధికారిగా జగన్మోహన్ రెడ్డి గారు కేసుల విచారణలో భాగస్వామి అయ్యారు అని చెప్పని అది కక్ష పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కృష్ణకిషోర్ గారిని వేధింపులకు గురి చేసి కేసులు పాలు చేసే ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ తనకి దక్కిన బెయిల్ ప్రాతిపదికగా తన రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తా దాన్ని అడ్డు పెట్టుకొని ఆయన రాజ్యాధికారం దక్కించుకొని తన కేసుల్లో విచారించిన అధికారులను వేధింపులకు గురి చేస్తా ఉన్నారు. తనతో పాటు కో అక్యూజ్డ్ గా ఉన్న వాళ్ళందరికీ కీలక స్థానాలు కట్టి పెడుతున్నారు. ఇది క్విడ్ ప్రోకో అని చెప్పని రఘురామకృష్ణరాజు గారు చాలా స్పష్టమైన ఎవిడెన్సెస్ తో సిబిఐ కోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ ఫైల్ చేసిన ఆ రోజు సిబిఐ కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. పైగా ఈయన లోకల్ స్టాండింగ్ ప్రశ్నించారు, నీకేం హక్కు ఉంది, నువ్వెందుకు ఫైల్ చేసావని చెప్పని. ఏ పౌరుడికైనా హక్కు ఉంటది. కానీ ఇక్కడ ఈ విధంగా వ్యవస్థను మేనేజ్ చేస్తా దశాబ్ద కాలం పైగా ఈ కేసుల విచారణ ట్రయల్ స్టేజ్ కూడా రాకుండా చట్టంలో ఉన్న లూప్ హోల్స్ అడ్డం పెట్టుకొని ఈ విధమైన ప్రహసనాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో కనీసం ఇప్పుడైనా సరే, ఇప్పుడు అంతిమంగా న్యాయస్థానం జగన్మోహన్ రెడ్డి గారిని గిల్టీ అని డిక్లేర్ చేస్తుందా, ఆయన తప్పు చేయలేదని చెప్పని నిర్ధారణ చేస్తా తర్వాత సంగతి. కానీ కేసుల విచారణ అయితే ఒక లాజికల్ కంక్లూషన్ రావాలి కదా, విచారణ పూర్తి కావాలి, ఆ తీర్పు అయితే వెలువడాలి కదా. అది జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా రావచ్చు, ప్రతికూలంగా రావచ్చు, అది వేరే సంగతి. ఒకవేళ ఆయనకి అనుకూలంగా వస్తే సిబిఐ పైకోర్టుకి వెళ్తాదేమో, లేదా ఆయనకు వ్యతిరేకంగా వస్తే ఆయన పైకోర్టుకి వెళ్తాడేమో. న్యాయ వ్యవస్థలో ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి, ఇక్కడితోటే ముగిసిపోవాలా. కానీ అసలు సిబిఐ కోర్టులోనే 2011లో ఆయన మీద కేసు నమోదైతే 2012లో విచారణ పూర్తి చేసి ఆయన అరెస్ట్ చేస్తే 2012లో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే 2013లో ఆయనకి బెయిల్ వస్తే 2024కి కూడా కనీసం విచారణ స్టేజ్ కూడా కేసులు రాలేదు అని అంటే అది ఒక రకంగా డబ్బు హోదా ఉన్న వాడికి ఉన్న ప్రివిలేజ్ గానే దాన్ని మనం భావించాలి. ఓకే, అప్పసారి రాజేష్ గారు ఒక నిమిషం హోల్డ్ ఉండండి. శ్రీనివాస్ చౌదరి గారు నమస్కారం అండి. శ్రీనివాస్ చౌదరి గారు, చెప్పండి. న్యాయ వ్యవస్థలకు సవాల్ జగన్మోహన్ రెడ్డి కేసులు, ఇది చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు సైతం ఆశ్చర్యాన్ని ఆగ్రహాన్ని వ్యక్తం చేసిందంటే ఆ తీవ్రత ఏ స్థాయిలో ఉండింది, వ్యవస్థలు ఏ విధంగా పనిచేసే అనే వాటి పనితీరు కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా ఉంది. గతంలో 10 ఏళ్ళు అంటే సుమారు 11 ఏళ్ళు పైబడి బెయిల్లో ఉన్నారు. ఓకే, ఆ బెయిల్లో ఉన్నారని ఇప్పటివరకు అందరికీ తెలుసు. ఆ బెయిల్కి సంబంధించి మేనేజ్ చేస్తున్నారన్న విషయం కూడా తెలిసిందే. కానీ ఇప్పుడు ఎందుకు హాజరవడం లేదు? గతంలో అంటే ఆయన చెప్పుకోవడానికి అడ్డం చెప్పుకోవడానికి అనేకమైన ఉన్నాయి. నేను సీఎం హోదాలో ఉన్నాను, ప్రజాధనం వృధా కావచ్చు, సంక్షేమ పథకాలకు ఆటంకాలు కలగవచ్చు, నేను కోర్టుకు రాలేను, నాకు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవడాన్ని మినహాయింపండి అంటూ కూడా అనేకమైన రీజన్స్ చెప్పి ఆయన హాజరవ్వకపోకుండా ఉన్నారు. అంటే వాళ్ళ వ్యక్తిగత లాయర్స్ హాజరయ్యే విధంగా ఆయన పర్మిషన్స్ తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు అధికారం లేకుండా 5 నెలలు అవుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదా కూడా లేదు. బెంగళూరు ప్యాలెస్లో తను మ్యాక్సిమం ఉంటున్నారు.
అంటే ఆల్మోస్ట్ చెప్పాలంటే గతంతో పోలిస్తే ఫ్రీ టైం ఎక్కువగానే ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎందుకు హాజరవడం లేదు? అసలు ఈయన హాజరవడం లేదా, లేకపోతే కోర్టులు పిలవట్లేదా? పిలిచినా కానీ ఈయన హాజరవడం లేదా? నిజంగా నేనేం చెయ్యలేదు, నేను ఏ తప్పు చేయలేదు అంటే గతంలో వీరు చెప్పింది మనం ఒకసారి గమనించినట్లయితే కక్ష సాధింపు, కక్ష పూరిత, కావాలని పెట్టిన కేసులుగా వారు అభివర్ణించారు. ఒకవేళ నిజంగా అదే నిజమైతే కనీసం దాన్ని ఇది కాదు ఇదే అని చెప్పుకోవాలి కదా, కనీసం ఆ చెప్పుకోవడానికి కూడా ఎందుకు రావట్లేదు ఆయన? సుమా గారు, మొదట మీకు బీఆర్ఎస్ వీక్షకులకి, మన అనలిస్ట్ రాజేష్ గారికి నా నమస్కారాలు తెలుగుదేశం పార్టీ తరఫున. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఒక కాశీ మజిలీ కథలా అయిపోతుంది. ఎలా ఉన్నాయంటే, చంపినోడు కనపడుతున్నాడు, చంపబడ్డోడు కనపడుతున్నాడు, నేరం చేసినోడు కనపడుతున్నాడు, నేరం చేసిందని ప్రోద్బలం చేసినోడు కనపడుతున్నాడు. మరి 16 నెలలు జైలు శిక్ష అనిపించిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో రఘురామకృష్ణరాజు గారు నవంబర్ 1 దాన్ని పిటిషన్ వేసినాం కాబట్టి ఇప్పుడు ఎత్తుకోండి మీరు యుద్ధానికి కత్తులని సుప్రీంకోర్టు చెప్పడం అంటే, నాకు తెలిసి 190 పైచిలకు స్టేలు, 350 పైలు పిటిషన్లు, 12 సంవత్సరాలుగా వాయిదా పోకుండా 42,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంట్ కేసులు, అదేవిధంగా దీనికి లింకప్ అయిన రఘురామకృష్ణారెడ్డి గారు వేసిన కేసులతో పాటు వివేకానంద రెడ్డి హత్య కేసులు, సోషల్ మీడియా కేసులు, కదాంబరి జిత్వాని కేసులు, చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు విచారణలోకి వచ్చి శిక్ష పడితే ఆయన లైఫ్ కూడా చాలదు. అంత పెద్ద ఎత్తున కేసులు అభియోగం పడిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత స్వేచ్ఛ వాయువులను పీల్చుకునే విధంగా దేశం మీద వదిలేశారంటే, ఎంత పెద్ద క్రైమ్ చేసినా చట్టంలో తప్పించుకోవడానికి మార్గాలు ఉన్నాయా, లేదంటే కాన్స్టిట్యూన్సీలా చట్టం న్యాయం బాగుండి దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకుండా ఉన్న వ్యక్తులపైన కరప్షన్ అభియోగాలు ఉన్నాయా? గతంలో బాబు గారిని వ్యవస్థలు మేనేజ్ చేస్తాడు, అవి మేనేజ్ చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 11 సంవత్సరాలు 12 సంవత్సరాలుగా ఎలకుండా ఉంటే ఎవరు మేనేజ్ చేస్తున్నారు? అంటే డబ్బు ఉంటే, అధికారం ఉంటే ఏవైనా చెల్లుతుందా? వివేకానంద రెడ్డి కేసులో ఎందుకు మీరు ఆ రోజు సిబిఐ వాళ్ళు తరిమి కొట్టారు? జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఈడీ, అలాగే ఐటీ కేసులు కానీ ముందుకు కడుగు కూడా ముందుకు వెళ్ళకపోతున్నాయి. సో చూస్తే దీని వెనకాల బలమైన తిమ్మింగలం ఒకటి ఏదో కాపాడుతా ఉంది. కాబట్టి దీంట్లో వ్యవస్థలు మేనేజ్ చేయడం ఒక భాగం అయితే, కొంతమంది డబ్బుతో కొంటున్నాడా, వాళ్ళ వాదించే లాయర్లు కూడా గంటకు కొన్ని లక్షల రూపాయలు కేటాయిస్తారు. అటువంటి లాయర్లు పెట్టుకొని, వాళ్ళ వ్యక్తిగత లాయర్లు పెట్టుకొని అవినీతి సామ్రాజ్యంలో రాజ్యమేలిన జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి సొమ్మును ఇలా ఖర్చు పెట్టుకుంటున్నారా? ఈ కేసులు ఎప్పటికీ విచారణలోకి వస్తాయి, ఎప్పటికీ శిక్ష పడతాయి? మీరు నేను చిన్న తప్పు చేస్తే సాయంత్రానికి శ్రేణిని పిలిచి తుప్పురాక కొడతారు. ఈ రోజు సామాన్యుడు కో న్యాయము, పెద్దవాడు కో న్యాయము, మాజీ ముఖ్యమంత్రి కో న్యాయము, ఎమ్మెల్యేలు ఎంపీ కో న్యాయం. ఇదే రఘురామకృష్ణరాజు గారు మీ పార్టీ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన్ని విమర్శించాడని, సోషల్ మీడియాలో మాట్లాడారని తీసుకొచ్చి శిష్యులు భయంకరంగా వేసి కొట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టి పణం తీసే విధంగా స్థాయికి తీసుకెళ్లారంటే, అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నట్ట, రాజ్యాంగం ఉన్నట్ట, లా అండ్ ఆర్డర్ అలాగే పౌర హక్కులు కాపాడుతున్నాయా, మానవ హక్కులు కాపాడుతున్నాయా, రూల్ ఆఫ్ ది లా ఏమైంది అనే ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పట్ల. ఎందుకంటే నన్ను విమర్శించాడు కాబట్టి నేనేమైనా చేస్తా, నేను తప్పు చేస్తే మాత్రం కోర్టులు, న్యాయస్థానాలు, జైలు అడిగి రాకూడదు అనే ఒక కంచి ఏర్పాటు చేసుకొని దీనికి వేల కోట్ల రూపాయల అవినీతి సొమ్మును అడ్డంగా పెట్టి అవసరమైతే కొంటూ రకరకాలుగా, ఇప్పుడు గతంలో నేను కొన్ని మాట్లాడినేవాడిని, నాట్ బిఫోర్ మీ అని, ఏ బెంచ్కి పోయినా లాయరు, జడ్జి గారు నాట్ బిఫోర్ మీ అని ఇలా సాగదీసి కార్యక్రమాన్ని మొదలుపెట్టి రాజ్యాంగం అనేది ఈరోజు సాలిగూడ్లాగా తయారైంది. చిన్న చీమలు, చిన్న వ్యక్తులు ఇరుక్కుంటున్నారు. ఇలాంటి పెద్ద జోరిగులు, దొంగలు దూరి వెళ్ళిపోతున్నారు. దీన్ని కఠినంగా శిక్షించాలంటే రాజ్యాంగం పైన గౌరవం ఉంది, న్యాయ వ్యవస్థ పైన గౌరవం ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వ్యక్తులు ఈరోజు దోషులుగా ఉన్న వ్యక్తుల్ని పట్టుకోలేక కళ్ళకు గంతలు కట్టుకొని కనపడట్లేదు, పిటిషన్లు వేయండి లేదంటే అంటారు వాయిదాలు తీసుకోండి అని చెప్తున్నారంటే, ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్లో ఉన్న లొసుగుల్ని వాడుకొని ఇలాంటి దుర్మార్గులు తప్పించుకొని తిరుగుతున్నారమ్మా. దీనిపైన ఈరోజు రఘురామకృష్ణ నవంబర్ 1 తన పిటిషన్ వేసేది కాకుండా సుప్రీంకోర్టు ఏదో సీరియస్ తీసుకొని 13వ తారీఖు లోపల మొత్తం కేసు వివరాలు ఇవ్వమని చెప్పడంతో కొంత ఆశ కలిగింది. మరి ఇన్ని రోజులు ఏమని చెప్తున్నారు? గతంలో ఎన్వి రామారావు గారు చెప్పినట్టు ప్రజాప్రతినిధులమైన కేసులు ఫాస్ట్ ట్రాక్ పెట్టి 2 ఏళ్లలో పూర్తి చేయండి, వెంటనే కేసులు పరిష్కరించండి అంటే ఇలా ఎత్తుకుంటే లవ్ ప్రసాద్ గారు కానీ చాలా పెద్ద పాత కేసులన్నీ కూడా, రాజీవ్ గాంధీ హత్యల కేసులు కానీ కొన్ని వేళ్ల పొద్దులు లాగి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టి వేల కోట్ల రూపాయలు షెల్ కంపెనీలు దుర్మార్గంగా సంపాదించే డబ్బులని కూడా కాపాడుకోవడం కోసం ప్యాలెస్లు కట్టుకుని అందులో కూర్చొని నివసిస్తా ఉంటే ఆయన ఒక రాజులాగా ఫీల్ అయిపోయి, ఆయనకి మనం సామంతరాజులుగా మిగిలిపోయిన న్యాయ వ్యవస్థలు,
మరి వాళ్ళు చెబితే అనుమతిస్తే మేము వస్తామండి, లేకపోతే పట్టుకోపోమండి అంటే బెయిల్ వేసుకుంటా, పిటిషన్లు వేసుకుంటా ఉంటే చట్టంలో ఏవో బలమైన లొసుగులు ఉన్నాయి. దీన్ని కవర్ చేయాల్సిన బాధ్యత ఉంది, దీని మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు సుప్రీంకోర్టు చెబితే కానీ పక్క రాష్ట్రం నుండి కేసులు ఆంధ్రాకి రావు, ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణకు బావు. ఈ కేసులు మారిపడేదో మాకు అర్థం కాలేదు. ఈ మతలబులో ఏ దోషం తప్పిస్తున్నారు? ఈ విచారణలో ఎవరైతే సాక్షులు ఉన్నారో కొంతమంది చనిపోయినారు, వాళ్ళు సాక్షులు లేకుండా పోయారు, కొంతమంది యాక్సిడెంట్ గురయ్యారు, కొంతమంది ప్రలోభాలు గురయ్యారు, కొంతమంది అప్రూవల్ గా మారారు. సో ఈ టోటల్ గా ఏంటంటే కేసులు నానబెట్టే కొద్దికి సాక్ష్యాలు పూర్తిగా నిర్వీర్యం అవుతాయి, తుడుచుకుపోతాయి. సో కేసు బలహీనపడుతుంది. అదే పెద్దవాళ్ళు చెప్పినట్టు 100 మంది దోషులు తప్పించుకున్న ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని చెప్పిన వాదన ఇక్కడ నాకు కంపారిట్ చేయడానికి అవకాశం లేదు. ఎంత రోజులు నానబెడతా వస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు, అప్పుడు చేసిన కార్యక్రమాల్లో సాక్ష్యాలు, అదేవిధంగా ఉన్న సాక్షులు చనిపోతే సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా మీరైనా నేనైనా ఏం విచారిస్తాం? సాక్ష్యాధారాలని మొత్తం ధర్మాన్ని చేసేస్తే. సో కేసులు నానబెట్టడం వల్ల నిర్వీర్యం అవుతా ఉంది. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న కేసులు అన్ని కాదమ్మా, ఆయన విచారణ మొదలుపెట్టి శిక్ష మొదలు పెడితే ఆయన లైఫ్ చాదని ఎందుకంటున్నానంటే ఆయన తెలుసు నాకు శిక్ష పడితే బయట రానని తెలుసు. కాబట్టి ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టాలి, ఎవరిని డబ్బుతో కొట్టాలి, ఎవరిని చట్టాలను లొసుగులు తీసుకొని వచ్చి అడ్డం పెట్టి పిటిషన్లు వేసుకుంటా వాయిదాలు తీసుకుంటూ రావాలి. చాలా పగడ్బందీగా క్రైమ్ ఎలా నిర్వహించాలో ఆర్గనైజ్డ్ గా ఈ వ్యవస్థలు మెయిన్ చేయడం కోసం, వ్యవస్థలు మేనేజ్ చేయడానికి ఒక టీం పెట్టుకున్నాడు ఆయన. ఆ టీము ఆయన ఒక వ్యక్తిని రాష్ట్రం పంపించాడు, ఇంకో వ్యక్తిని ఒక కీలక పాత్ర పెట్టాడు. వీళ్ళందరూ ఏంటంటే ఇతరుల సాయంత్రం వరకు డబ్బులు ఉన్నాయి, పుంజిగా బ్రహ్మాండంగా వర్క్ చేయడానికి చట్టంలో లొసుగులు ఉన్నాయి. రోజు ప్లాన్ చేయటం, పిటిషన్లు వేయటం, ఎగ్జామ్స్ చేయటం, అలాగే రిపిటిషన్లు వేయటం, వాయిదాలు తీసుకోవడం, ఇది ఒక పెద్ద ప్రాసెస్. దీనికోసం కొన్ని పదుల సంఖ్యలో లాయర్లు నేను రోజు హోంవర్క్ చేస్తున్నారు, నెట్వర్క్ చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పక్కా ఆర్గనైజ్డ్ గా దీన్ని ప్లాన్ చేశాడు. సో ఇది తెలుసుకొని కొంతమంది వ్యక్తులు పిటిషన్ వేయడంతో ఇప్పుడు చదువుకుంటున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. న్యాయ వ్యవస్థలో ఇలాంటి వసూలు ఉండడం వల్ల చట్టం పైన, న్యాయ వ్యవస్థల పైన ప్రజలకు నమ్మకాలు పోతాయి. సామాన్యుకోనే పెద్దలుకోనేమని వెంటనే శిక్ష తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా భారత రాజ్యాంగం మనల్ని ఏదైతే ప్రశ్నిస్తా ఉందో ఆ విషయానికి సమాజం 10 రోజులు వస్తాయి. కాబట్టి జగన్మోహన్ గారు అతీతుడు కాదు కదా, ఆయన దేవుడు కాదు కదా. కాబట్టి ఈ రోజు వ్యవస్థల్లో ప్రజాస్వామ్యం దోచుకున్న పెద్ద దొంగ, గజ దొంగ. అటువంటి దొంగని ఈ రోజు శిక్షించాలంటే ఎవరో పిటిషన్లు వేస్తే మీరు లేయడమైంది, మీ చేయాల్సిన పని ఎందుకు మానేశారు అనే విషయం పైన సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు. ఒక రాజకీయ పార్టీగా మేము కూడా అనుకున్నాం, ఈ తాత్సారానికి కారణం, ఈ యొక్క పూర్తి స్థాయిలో నిర్వీర్యానికి సాక్ష్యాలు తారుమారు కావడం కారణం ఈ టైంపింగ్ అనేది బాగా దెబ్బతీస్తోందమ్మా. తక్షణమే విదేశాల్లో ఉన్నట్టు ఎప్పుడైతే కేసు నమోదవబడతాదో, ఎఫ్ఐఆర్ ఎప్పుడు రాస్తారో అప్పటి నుంచి సాక్ష్యాధారాల పూర్తి స్థాయిలో అడ్వాన్స్ తీసుకొని నిర్వీర్యం కాకుండా ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుని తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కేసు కింద శిక్ష పడే విధంగా న్యాయ వ్యవస్థలో మార్పు రావాలి. ఇంప్లిమెంట్ చేసిన అధికారులు కానీ ఆఫీసర్స్ కానీ ప్రలోభాలకు గురి కాకుండా వాళ్ళ మీద పూర్తి హక్కులు ఇచ్చి, వాళ్ళ అధికారులు ఇచ్చి ఇటువంటి దొంగల్ని జైల్లో పెట్టాలి. సమాజంలో ఉంటే చెడిపోతా సమాజం. ఇటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఆంధ్ర రాష్ట్రంలో పనిచేస్తే మాత్రం వ్యవస్థ నాశనమైపోతుంది. ఇతను పెద్ద గచ్చితంగా ఇతను ఉండాల్సింది ప్రజల్లో కాదు జైల్లో అని చెప్పే విధంగా న్యాయమూర్తులు తీర్పులు ఇవ్వాలి. సొంత చిన్నాన్ని చంపేస్తే పట్టించుకుని రాదు దిక్కున పడల కదంబరి లాంటి మహిళలు తీసుకొచ్చి చిత్రహింసలు పెడితే రాష్ట్రంలో దిక్కు దివాన్ వల్ల చాలా మంది మహిళలు కనపడకుండా పోతే దిక్కు దివాన్ వల్ల, ఈయన సొంత కేసులు కాకుండా మన పరాయి కేసుల్లో వేరే వాళ్ళు చంపి డెలివరీ ఇస్తే కేసులు ఫైల్ చేయడం వల్ల, ఇవన్నీ చూస్తే ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ స్పష్టంగా కనబడతా ఉంది. ముద్దాయి నాయకుడు, కథానాయకుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి తక్షణమే చర్య తీసుకోమని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారు. ఓకే శ్రీనివాస్ గారు ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. అప్పసాని రాజేష్ గారు ఒకసారి అక్రమాస్తుల కేసుల్లో ఉంటే మరొకసారి అదే కేసు మళ్ళీ రిపీట్ అయితే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి మనకున్న లా అండ్ ఆర్డర్స్ ప్రకారం. కానీ ఇక్కడ ఇప్పటికే 42,000 కోట్లకు సంబంధించి ఈడీ అటాచ్మెంట్లో ఉన్న అక్రమాస్తుల కేసులకు కాకుండా ఇప్పుడు రీసెంట్గా ఒకానొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది, దేశం మొత్తం కూడా రాష్ట్రం వైపు చూసే విధంగా నేను పనిచేస్తాను అని. కాకపోతే ఇప్పుడు ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో ఉన్న కేసులు సరిపోదు అన్నట్టు, దేశంలో ఉన్న కేసులు సరిపోవు అన్నట్లు అంతర్జాతీయంగా కూడా అందరూ కూడా ఏపీ వైపు చూసి, అంటే పేరు ప్రతిష్టలు ఎంత దారుణంగా దిగజారే అనేది అదొక మచ్చుతునగాని మనం చెప్పాలి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏపీ వైపు చూసే పరిస్థితి తీసుకొచ్చారు. కాకపోతే ఆయన మంచిగా చెప్పారు, కానీ ఇక్కడ చూస్తే దానికి టోటల్గా రివర్స్ అయింది. అంటే మంచి చేసి నేను చూపిస్తానన్నారు, కానీ ఆయన్ని ఎలా చూస్తున్నారు అంటే ఇప్పుడు అదానీ కేసుని చూసుకోండి. ఇటీవల ఇందులో 4 రాష్ట్రాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, కానీ మేజర్ పార్ట్ మనకి ఏపీలో ఉంది. దాంట్లో
జగన్మోహన్ రెడ్డి సుమారు 1700 కోట్లకు పైగా అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి అక్కడ కూడా ఒక కేసు నమోదైందనే వార్తలు వింటున్నాం. కాకపోతే ఆయన కొట్టిపారేస్తున్నారు. దానికి సంబంధించి ఏదైనా ఎఫ్ఐఆర్ అక్కడ ఉందా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయంటే ప్రెస్ మీట్ పెట్టి ఆయన గట్టిగా మాట్లాడుతున్నారు. కానీ అదంతా కూడా ఓపెన్ సీక్రెట్, అందరూ చూసిందే ఏం జరిగింది ఏంటి అనేది. మరి ఇప్పుడు ఇన్ని కేసులు ఆయన ఉండి, అక్రమాస్తుల కేసులో ఉండి, మరొకసారి మరీ అదే కేసులో, అది కూడా అంతర్జాతీయ స్థాయిలో వెళ్ళటం వల్ల ఇవన్నీ కూడా ప్రస్తావనకు వస్తే ఫ్యూచర్లో ఆయన పరిస్థితి ఏంటి అంటారు? ఇవన్నీ కూడా కోర్టు కన్సిడర్ చేస్తే బెయిల్ రద్దవుతుందా? వాస్తవంగా మనకి ప్రధానంగా చెప్పుకునేది ఆయన మీద నమోదైన 11 సిబిఐ ఛార్జ్ షీట్లు, ఈడీ ఛార్జ్ షీట్ గురించి మనం రెగ్యులర్ గా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇవి కాకుండా ప్రజాప్రతినిధుల కోర్టులో ఆయన మీద ఒక పరువు నష్టం దావా దాఖలై ఉంది. ఆ కోర్టు సమన్లు కూడా ఆయన ఈ రోజు దాకా తీసుకోవడానికి సిద్ధపడలేదు. రీసెంట్ గా సెప్టెంబర్ నెలలో ఆయన పాస్పోర్ట్ రెన్యూవల్ కోసం అప్లై చేసుకున్నప్పుడు ఆ కోర్టు నుంచి ఎన్ఓసి కోరినప్పుడు ఆ కోర్టు ముందు కోర్టుకు అటెండ్ అయ్యి కోర్టు విచారణకు సహకరిస్తామని చెప్పని అఫిడవిట్ ఇచ్చి 20,000 రూపాయలు పూచీకత్తు సమర్పిస్తే మీకు ఎన్ఓసి ఇస్తాము అని చెప్పని చెప్తే పాస్పోర్ట్ తీసుకోవడం మానేశారు, కానీ కోర్టుకు హాజరు కాదు ఆయన. అవును. తర్వాత ఎన్ఐఏ కోర్టులో తాను బాధితుడిగా తన మీద హత్యాయత్నం జరిగింది అని చెప్పని నమోదు చేసిన కేసులో బాధితుడిగా వాంగ్మూలం ఇవ్వడానికి తాను తాడేపల్లిలో ఉంటూ తన ఇంటి పక్కన విజయవాడలో ఉన్న ఎన్ఐఏ కోర్టుకి, తర్వాత విశాఖపట్నం మారింది. అది ఆ విచారణకు సహకరించకుండా 5 సంవత్సరాల పాటు ఆ కేసులో అక్యూజ్డ్ గా ఉన్న జరపల్లి శ్రీనివాస్ కి కనీసం బెయిల్ కూడా సహకరించని తీర్పు చూసాను. చివరికి విసిగి వేశారని వాళ్ళ లాయర్ గారు హైకోర్టు అప్రోచ్ అయితే హైకోర్టు ద్వారా బెయిల్ రావడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్ గా రఘురామకృష్ణరాజు గారి కస్టడీ టార్చర్ కేసులోనూ ఈయన అక్యూజ్ నెంబర్ 3 గా ఉన్నారు. నాకు గుర్తున్న వరకు 2017-18 సంవత్సరాల్లో నంద్యాల ఉప ఎన్నిక జరిగిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని నడిబజార్లో కాల్చాలి అని చెప్పిన ఒక స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భంలో ఎలక్షన్ కమిషన్ ఆయన మీద ఒక కేసు నమోదు చేసింది. మరి ఆ కేసు స్టేటస్ ఏ స్థాయిలో ఉందో మరి నాకు ఇప్పటివరకు అయితే అవగాహన లేదు, కానీ అది కూడా ఒక కేసు పెండింగ్ ఉంది. ఇవి కాకుండా ఇందాక మీరు ప్రస్తావించిన ఇప్పుడు ఎఫ్బిఐ అంటే న్యూయార్క్ ఈస్ట్ డిస్ట్రిక్ట్ కోర్టులో నమోదైన కేసుకి సంబంధించి ఆయన ప్రస్తావన స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ సూటిగా మెన్షన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అంటే మరి ఆ ఇన్సిడెంట్ ఆ డీల్ జరిగిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ డిఫాల్ట్ జగన్మోహన్ రెడ్డి గారే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేరు ప్రస్తావిస్తేనే ఆయన గురించి మెన్షన్ అయినట్టు కాదు. ఫారెన్ అఫీషియల్ అన్నారు సార్. ఏమండి? ఫారెన్ అఫీషియల్ అన్నారు. చీఫ్ మినిస్టర్ అని కూడా స్టాక్ ఎక్స్చేంజ్ రిపోర్ట్ లో ఉందండి. కాబట్టి చీఫ్ మినిస్టర్ స్టేటస్ లో ఆయన తీసుకున్న నిర్ణయాలు వ్యక్తిగా ఆయనకే ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ నా ప్రస్తావన ఎక్కడ ఉంది అని చెప్పని అడ్డదిడ్డంగా వాదించిన మాత్రాన, పరువు నష్టం నోటీసులు పంపించిన మాత్రాన వాళ్ళ దగ్గర ఒక సోర్స్ ఉంది కాబట్టి ఆ సోర్స్ బేస్ చేసుకొని చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన ప్రస్తావన తీసుకురావడం జరిగింది న్యూస్ పేపర్స్ లో కూడా. ఇవి కాక నా ఉద్దేశం అయితే ఇప్పటికే ఈ ప్రభుత్వం చాలా లేట్ చేస్తూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద నమోదు చేసిన కేసుల్లో ఆయన ఎంచుకున్న విధానం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రకృతి వనరైన ఇసుకని ప్రజలకు ఉచితంగా ఇవ్వాలి అని చెప్పని ఒక పాలసీ డెసిషన్ తీసుకుంటే దానివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు నమోదు చేశారు. మరి నిజంగానే ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే నిర్ణయాల మీద కనుక కేసులు నమోదు చేయాల్సి వస్తే కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణం చేసిన ప్రజావేదిక కూల్చివేత నిర్ణయం బహిరంగంగా అధికారుల సమక్షంలో ఆయనే ప్రకటించారు. దాని మీద కేసు నమోదు చేసి తీరాలి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నా కూడా పార్టీల రంగులు ప్రభుత్వ కార్యాలయాలకు వేయకూడదు అనే తీర్పు ఉన్నా కూడా ఆ గైడ్ లైన్స్ ని ధిక్కరించి 1,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తమ పార్టీ రంగులు ప్రభుత్వ కార్యాలయాలకు వేయడం, మళ్ళీ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆ రంగులు మళ్ళీ తిరిగి మార్చివేయడానికి 2,000 కోట్ల రూపాయలు పైగా దుర్వినియోగం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. దాని మీద కేసు నమోదు చేసి తీరాలి. అదే సందర్భంలో 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన అమరావతి రాజధాని పనుల్ని స్తంభింపజేసి ఇవాళ ప్రైస్ ఎస్కలేషన్ వల్ల 7,000 కోట్ల అదనంగా భారం పెరగటానికి కారకుడైన జగన్మోహన్ రెడ్డి గారి మీద 100% కేసు నమోదు చేసి తీరాలి. పోలవరం రివర్స్ టెండర్ పేరిట సక్సెస్ఫుల్ గా నడుస్తున్న పనులను స్తంభింపజేసి ఇవాళ అది కూడా జస్టేషన్ పీరియడ్ లేటు కారణమయ్యారు. అలాగే ఆ ఎస్కలేషన్ లో కొన్ని వేల కోట్ల అదనపు భారం ఇవాళ ప్రజలు చెల్లించిన ట్యాక్స్ పేయర్స్ మనీ మళ్ళీ తిరిగి చెల్లించాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతా ఉన్నాయి. ఇట్లా ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసే నిర్ణయాలకు ఆయనే బాధ్యుడు. ఇవి కాక మీరు ఒక అంశం గుర్తు చేసుకుంటే హేమంత్ సోరెన్ గారిని అరెస్ట్ చేశారు ఈ మధ్య. ఎందుకు? ఆయన ముఖ్యమంత్రిగా ఉండి తన సొంత కంపెనీలకే మైన్స్ కేటాయించుకున్నారు అని చెప్పని. మరి జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ లో కూర్చొని ఆయనకు సంబంధించిన సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కి సంబంధించి
ఆయనే లీజ్ పీరియడ్ ఎక్స్టెండ్ చేసుకున్నారు. అలాగే గత ప్రభుత్వం రద్దు చేసిన మైనింగ్ పర్మిషన్స్ మళ్ళీ రెన్యూవల్ చేసుకున్నారు. మరి సొంత కంపెనీకి లబ్ధి చేకూర్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద, హేమంత్ సోరెన్ గారి మీద నమోదు చేసిన కేసులు ఎందుకు నమోదు చేయకూడదు? సాక్షి పేపర్ సార్ ఉన్నాయండి, వరుసగా చెప్తా వస్తున్నా. అదే సందర్భంలో తాను ముఖ్యమంత్రిగా ఉండి తన కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి పేపర్ కి మొత్తం ఓవరాల్ గా 883 కోట్ల రూపాయల యాడ్ రెవెన్యూ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి ఖర్చు పెడితే అందులో 403 కోట్ల రూపాయలు ఒక్క సాక్షి పేపర్ కి యాడ్ రెవెన్యూ రూపంలో ఖర్చు పెట్టారు. ఇది కాకుండా 2,60,000 మంది వాలంటీర్లకి నెలకి 5,20,00,000 చొప్పున, అంటే సంవత్సరానికి 62,40,00,000 రూపాయలు సాక్షి సబ్స్క్రిప్షన్ కోసం ఖర్చు పెట్టారు. ఇది కాకుండా ఇంకా నెలకి 200 రూపాయలు వాలంటీర్లకి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తమ సొంత కుటుంబ యాజమాన్యంలో ఉన్న వ్యాపార సంస్థలకు ప్రయోజనాలు చేకూర్చుకున్నారు. ప్రభుత్వ వినియోగానికి భారతీయ సిమెంటే కొన్నారు. ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలు ఉన్నాయి. అక్కడ ఓచర్స్ ఉన్నాయి, ఏ సంస్థకి ఎంత పేమెంట్లు చేశారు అని చెప్పని. ప్రభుత్వం ఐఎన్పిఆర్ మినిస్టర్ పార్థసారథి గారు అసెంబ్లీకి తేడతెల్లం చేశారు. 403 కోట్లు ఒక సాక్షికే కట్టబెట్టడం జరిగింది అని చెప్పని. ఇట్లా తవ్వుకుంటూ వెళ్తే కొన్ని పదుల సంఖ్యలో కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదు చేయడానికి ఆస్కారం ఉంది. 100% ప్రభుత్వం ఇప్పటికే 6 నెలలు తాసారం చేస్తూ వచ్చారు. ఖచ్చితమైన సాక్ష్యాధారాలు కళ్ళ ముందు ఉన్నాయి. ఏదో కక్ష సాధింపు అనుకుంటున్నారనో ఇంకోటో ఈ పెద్ద మనిషి స్టేట్మెంట్లు పక్కకు పెట్టి తప్పు చేసిన వాళ్ళని చట్టం ముందు దోషిగా ఎస్టాబ్లిష్ చేస్తే రాసింది. చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు నమోదు చేసిన రోజు అవి అక్రమ కేసులని ఎలా భావించారో, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి తప్పులు ఉపేక్షిస్తూ వెళ్తే కూడా అది అసమర్థతగా కనిపిస్తుంది తప్ప అదేదో కక్ష సాధింపు అనుకుంటున్నారు కాబట్టి అని చెప్పని మేము ఉపేక్షిస్తున్నామనంటే, తప్పు చేసిన వాళ్ళని రాజకీయ ఎజెండా కోసం చెప్పని ఉపేక్షిస్తే వెళ్తారా? 100% ప్రభుత్వం తప్పనిసరిగా చర్య తీసుకొని తీరాల్సిందే. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్. అప్పసాని రాజేష్ గారు ఒక్క నిమిషం హోల్లో ఉండండి. అదేవిధంగా మనకి అడ్వకేట్ నామిన్ గల్లపాలెం గారు కూడా యాడ్ అయ్యారు. నమస్కారం అండి. ఆయన రఘురామకృష్ణంరాజు గతంలో ఎంపీ, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు సంబంధించి లీగల్ ఇష్యూస్ కానీ లేకపోతే లీగల్ సెల్కి సంబంధించి ఆయన చూసుకుంటూ ఉంటారు. తనతో మాట్లాడే ముందు ఫర్దర్ పీపుల్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ టు ఫర్దర్ పీపుల్. ఇక 11 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈడీ అండ్ సిబిఐ కేసుకు సంబంధించి కొంతపాటి పురోగతి కనిపించిందంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఇక నిన్న సుప్రీంకోర్టులో రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్ విచారణ అయితే జరిగింది. ఇన్ని రోజుల వరకు ఎందుకు కేసులు మూవ్ అవ్వలేదు, బెయిల్ ఇంకా ఎందుకు కొనసాగుతుందంటే గతంలో రఘురామకృష్ణరాజు బెయిల్ రద్దు చేయవలసిందిగా పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి విచారణ జరిగింది. అయితే రఘురామకృష్ణరాజుకు సంబంధించి లీగల్ సపోర్ట్ కానీ లేకపోతే లీగల్ ఇష్యూస్ కానీ చూసుకుంటున్న నవీన్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. నవీన్ గారు, ఎట్టకేలకు సుప్రీంకోర్టులో త్రిపురార్ వేసిన పిటిషన్ అయితే విచారణకు వచ్చింది. అయితే బెయిల్ రద్దు కావాలంటూ కూడా అందులో ఆయన కోరటం జరిగింది. మరి బెయిల్ రద్దు అంశాలు ఎంతవరకు ఉండే అవకాశం ఉంది, బెయిల్ రద్దు అయ్యే అవకాశం? నవీన్ గారు, క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ అనేది వెరీ ట్రికీ సిచ్యువేషన్ అండి. అది ఒకసారి బెయిల్ ఇచ్చాక అన్లెస్ అండ్ అంటిల్ వి ప్రూవ్ ఎన్ ఎక్స్ట్రీమ్ కేస్ వేర్ బెయిల్ హ్యాస్ టు బి క్యాన్సిల్డ్, జనరల్ గా కోర్టులు అందరూ తలదూర్చవు. కానీ ఇక్కడ ఎక్స్ట్రీమ్ కేసెస్ ఉన్నాయి. ఆ కేసెస్ ఎంతవరకు సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంటుంది అనేది చూడాలి. ఒకటి. ఇందులో రెండో అంశం ఏంటంటే 11 ఏళ్లుగా ఎందుకు తాత్సారం జరుగుతుంది అని ప్యానల్లో ఉన్న పెద్దలు చెప్తున్నారు. ఇప్పుడు 11 ఏళ్లుగా తాత్సారం జరగడం అంటే కేసు ఫైల్ చేసే వరకే ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. ఆ తర్వాత జ్యుడిషియరీ చేతిలోకి వస్తుంది. అది ఒకసారి కేసు ఫైల్ అయ్యాక, ఛార్జ్ షీట్స్ ఫైల్ అయ్యాక జ్యుడిషియరీ చేతిలోకి వస్తుంది. మధ్యలో వీళ్ళు ఏం చేస్తున్నారు, డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు. కొన్ని 10 మంది అక్యూజ్డ్ ఉన్నారు అందులో. ఇవాళ ఒకడేస్తాడు డిశ్చార్జ్ పిటిషన్, అది డిస్మిస్ అవ్వగానే ఇంకొకటేస్తాడు డిశ్చార్జ్ పిటిషన్. ఈ డిశ్చార్జ్ పిటిషన్స్ చూసుకోవడానికే 11 ఏళ్ళు పట్టేసింది కోర్టుకి. అందులో ఇంకొక పెద్ద ఇదేంటంటే డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ ఆఫీసర్స్ కి టెన్యూర్ అనేది 3 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది ఆ కోర్టులో. 3 సంవత్సరాలు దాటాక ఏ జడ్జి అయినా సరే ఆ జడ్జి గారు ట్రాన్స్ఫర్ అయిపోతారు, కొత్త జడ్జి గారు వస్తారు. మళ్ళీ అక్కడ రెండోసారి మొదలాడని చెప్పి మళ్ళీ మొదటి నుంచి మొదలవుతుంది. ఆయనకి అర్థం చేసుకోవాలి కేసు, ఆ ఫైల్స్ అన్ని చదవాలి. అది మనకి మీరు చూపించినట్టు ఇండైట్మెంట్ రిపోర్ట్ ఉన్నట్టు 3 పేజీలు 4 పేజీలు మన దగ్గర ఉండవు. మన దగ్గర గుట్టలు పేపర్లు ఉంటాయి. ఆ పేపర్లన్నీ జడ్జి గారు చదవాలి. ఆయన చదివేలోపు ట్రాన్స్ఫర్ అవ్వకపోతే రిటైర్ అయిపోతారు ఆయన. ఇలా జడ్జెస్ రిటైర్ అవ్వడం, ఎందుకంటే సీనియర్ జడ్జెస్ ని మాత్రమే సిబిఐ కోర్టులోకి వేస్తారు. బికాస్ ది స్టేక్స్ ఆర్ సో హై.
అంత హై స్టేక్స్ ఉన్నప్పుడు వెరీ సీనియర్ జడ్జెస్ని వేస్తారు. అండ్ దెర్ ఇస్ నో ప్రావిజన్ ఈ జడ్జెస్ వాళ్ళ టెన్యూర్ని పెంచాలి, వాళ్ళు రిటైర్ అయిపోయినా సరే ఐఏఎస్లకు పెంచినట్టు టెన్యూర్ పెంచాలి అన్న ప్రావిజన్ జనరల్గా హైకోర్టు తీసుకోదు. చేయదలుచుకుంటే చేయొచ్చు, బట్ హైకోర్టు విల్ నెవర్ గో దట్ రూట్. ఎక్సెప్షన్స్ చేసే రూట్కి హైకోర్టు అసలు వెళ్ళదు. దాంతో ఏమవుతుందంటే కేసు విచారణకి కరెక్ట్గా కేసు విచారణకు వచ్చే టైంకి వీళ్ళు డిశ్చార్జ్ పిటిషన్ వేస్తారు. ఆ డిశ్చార్జ్ పిటిషన్ని కోర్టు డిస్మిస్ చేస్తుంది. దాన్ని పట్టుకుని హైకోర్టుకి వెళ్తారు, క్రిమినల్ పిటిషన్ వేస్తారు. మళ్ళీ అందులో కౌంటర్లు అంటారు. కౌంటర్లని మా సీనియర్ గారు లేరండి, మళ్ళీ నెక్స్ట్ వీక్ వేయండి, లేదా ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలండి, ఇలా తాత్సారం జరుగుతోంది. సో 11 సంవత్సరాల నుంచి జయలలిత గారి కేసు మీరు చూసుకున్నా సరే దగ్గర దగ్గర 15-16 సంవత్సరాలు పట్టింది. సో రైపెన్ అవ్వాలి, ఇష్యూ రైపెన్ అవ్వాలి. ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చింది. నిన్న సుప్రీంకోర్టు అడిగింది అఫిడవిట్ ఫైల్ చేయాలి. సో సుప్రీంకోర్టు వారు ఏ డైరెక్షన్లు ఇవ్వదలుచుకుంటే అవి నెక్స్ట్ వీక్ బహుశా ఇస్తారనుకుంటున్నాం. ఓకే, నవమీన్ గారు, ప్రజాప్రతినిధులకు సంబంధించి కేసులు ఏవైనా ఉంటే వాటిని 1 year లోపు క్లియర్ చేయాల్సిందిగా ఏదైనా చెయ్యండి అంటూ కూడా కోర్టులో రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పడం జరిగింది. మరి ఇప్పటికీ కూడా దానిని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ముందడుగు వేయడం లేదంటారు? అంటే కోర్టులు ఇచ్చిన ఆదేశాలను కూడా పట్టించుకోలేనంత తలమునకన పనుల్లో ఉంటున్నారా? ఇంకొక విషయం, ఏపీ ఎందుకంటే ఎవరో వస్తారు, వాయిదా అడుగుతారు, తప్పదు, ఇవ్వాలి. ఇవ్వలేదంటే ఇట్ విల్ నాట్ స్టాండ్ బిఫోర్ ది హైయర్ కోర్ట్. కానీ నవమీన్ గారు ఏపీ కూడా గతంలో చూసుకున్నట్లయితే కోర్టు ధిక్కారణ కేసుల్లో ప్రథమ స్థానంలో ఏపీ ఉంది. మీకు గుర్తుంటే కోర్టు ధిక్కరణ కేసులో ప్రథమ స్థానంలో, అంటే కోర్టులకు హాజరు కాకపోవటం, కోర్టులు చెప్పింది వినకపోవటం, వీటన్నిటిలో కూడా మరి ఇన్ని జరుగుతుంటే ఐ స్టిల్ రిమెంబర్ అండి, ఒక జడ్జి గారు ఇప్పుడు లేరు, ఆయన వేరే హైకోర్టుకి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆయన అక్రాస్ ది బెంచ్ ఒక మాట అన్నారు. కోర్టుకు వచ్చి ఒక డీజీపీ గారు ఐఏఎస్ ఆఫీసర్ ఎవరో వస్తే కోర్టుకు వచ్చి చేతులు కట్టు నుంచుకోవడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా, మిమ్మల్ని పిలిచి నుంచోబెట్టడానికి నాకు సిగ్గు అనిపిస్తుంది, మీకు సిగ్గు అనిపించట్లేదా అని. దాన్ని కూడా ఇలా దులిపేసుకున్నారు వాళ్ళు. అవును, అంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఆనాడు కోర్టు ముట్టకాయలు వేసిన పరిస్థితి. కోర్టు ధిక్కరణ కేసులో తొలి స్థానం కేసులో ఒక ఆఫీసర్ గనక కోర్టు ముందర హాజరు అవ్వాలంటే అది చాలా సిగ్గుచేటైన విషయం కింద భావించేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు అసలు పట్టించుకోవట్లేదు కోర్టు ధిక్కరణ కేసులు, అయితే ఇందులో చూసుకుంటారని. ఓకే, అలా మారిపోయింది ఇప్పుడు పరిస్థితి. చెప్పండి. సో అక్రాస్ ద బార్ ఒక జడ్జి గారు అన్నారు, మిమ్మల్ని పిలవడానికి నాకు సిగ్గేస్తోంది, రావడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా అని. ఇన్నిసార్లు కాదు నవమీన్ గారు, ఇన్నిసార్లు కోర్టు ధిక్కారణకు పాల్పడుతున్నా, ఇన్నిసార్లు చెప్పింది చేయకుండా ఉన్నా. మరొకసారి ఒక చిన్న కేసు మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం, కోడికత్తి కేసు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆనాడు అధికారంలోకి రాకముందు ఒక అటాక్ జరిగింది ఎయిర్పోర్ట్లో, కోడికత్తి కేసు. దానికి సంబంధించి కూడా కనీసం వాంగ్మూలం ఇవ్వడానికి ఆయన హాజరు కాకుండా 3 సంవత్సరాల్లో బయటికి రావాల్సిన ఒక కేసు ఏదైతే ఉందో 5 సంవత్సరాలకు పైబడి ఆయన శిక్ష అనుభవించారు. అంటే ఆ కేసుకు సంబంధించి 3 సంవత్సరాలు మినిమం శిక్ష వేస్తారు. దాని సివియారిటీని బట్టి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ 3 సంవత్సరాలు బయటికి రావాల్సిన ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో 5 సంవత్సరాలు పైబడి ఆయన బెయిల్ కూడా లేకుండా శిక్ష అనుభవించారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద సుమారు 32 కేసులు. ఇప్పుడు అప్పసాని గారు మనం చెప్పినట్లు మనం అన్ని కేసులు పెడితే ఇంకో దానికి అంత ఉండదు. మనకి ఈటీసీ అంటే ఎక్స్ట్రా పెట్టుకుంటూ పోవాలి, ఇంకా డాట్ తప్ప ఇంకేం ఉండదు. అన్ని కేసులు పెట్టచ్చు, ఆల్రెడీ అంతకు మించి కేసులు ఉన్నాయి. అలాంటప్పుడు మీకు గతంలో గుర్తుంటే ఆయేషా మీరా హత్య కేసు ఉంది, గుర్తుందా మీకు? అవును, అందులో సత్యం బాబు అని ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. అవును, లాస్ట్ కి మళ్ళీ ఆయన నిందితుడు కాదు అని చెప్పేసి రిలీజ్ చేశారు. 8.5 సంవత్సరాల తర్వాత అతను నిందితుడు కాదు అని రిలీజ్ చేశారు. అవును, ఇప్పుడు కోల్పోయిన 8.5 సంవత్సరాలు ఎవరిస్తారు తెలీదు. దానికి కాంపెన్సేషన్ ఏంటనే తెలియదు ఎవరికి. ఎందుకంటే ఆ కోల్పోయిన 8.5 సంవత్సరాలకి మలేషియస్ ప్రాసిక్యూషన్ అని పెట్టుకొని ఆ కేసు నడిపించుకొని మళ్ళీ దాన్ని 10 ఏళ్ల పాటు నడిపించుకునే అంత ఆర్థిక స్తోమత సత్యంబాబుకు ఉండదు. అవును, అంత ప్రాసిక్యూట్ చేయలేరు. ఇక్కడ అదే ప్రాబ్లం అవుతోంది. ఈ కోడికత్తి సీన్ కూడా ఎప్పుడైతే రిలీజ్ చేశారో అతను ఈ మైటీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద పోరాడలేడు.
ఆ టైంలో. అవును. ఇప్పుడు ఏంటంటే ఆయన మీద ఉన్న కరప్షన్ కేసెస్ అన్ని కూడా సుప్రీంకోర్టు ఒక ఎఫిడవిట్ అడిగింది కాబట్టి ఇప్పుడు కోర్ట్స్ ఆల్సో డు నాట్ హ్యావ్ చాయిస్. కోర్ట్స్ కూడా ఒక ఎఫిడవిట్ ఇవ్వాలి, సుప్రీంకోర్టు కూడా టైం లైన్ ఇస్తుంది. రెండోది మీరు అడిగారు ఎమ్మెల్యే ఎంపీ కేసుల్లో 1 year లో జరగాలి అని. స్వప్న గారు మీకు చెప్తున్న ప్రతి కేసులో ఆల్మోస్ట్ ట్రయల్ కోర్టులో జరుగుతున్న కేసుల్లో స్టే ఉన్న దాంట్లో 6 months కి మించి స్టే ఇవ్వకూడదు, ట్రయల్ కోర్టులో 6 months లో సిఆర్పీలు అవి చేసేయాలి అని ఒక డైరెక్షన్ ఉంది సుప్రీంకోర్టుది. కాకపోతే ఏంటంటే తెలంగాణ హైకోర్టు కంబైన్డ్ హైకోర్టు ఉన్నప్పుడు ఒక జడ్జి నవమిన్ గారు కోర్టు గైడ్ లైన్స్ అధికారులు పట్టించుకుంటున్నారా, ఇక్కడ ఇంకొక అధికారులు పట్టించుకుంటున్నారా అనేది క్వశ్చన్ మార్క్. రోజువారీ విచారణ జరిపించాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు సిబిఐకి ఆదేశించినప్పటికీ కూడా వారు డిశ్చార్జ్ పిటిషన్స్ వేశారు. అది ఇది రీజన్స్ చెప్పుకుంటూ వాళ్ళు హాజరు అవడం లేదు. ఇంకొక విషయం ఇక్కడ రాష్ట్రాల్లో ఒక రీజన్ చెప్తున్నా మీకు. ఇప్పుడు 2018 ఆ టైంలో ఒక జడ్జి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళి రిటైర్ కూడా అయిపోయారు. ఒక డివిజన్ బెంచ్ లో ఒక జడ్జ్మెంట్ ఇచ్చారు. ఈ సివిల్ రివిజన్ పిటిషన్స్ లో ట్రయల్ కోర్టులో మ్యాటర్ స్టే ఉంటే 6 months కి మించి స్టే ఎక్స్టెండ్ చేయడానికి వీలు లేదు, దానికి రీసెంట్ ఆర్డర్స్ రాయాలి అని. అవును. దానికి ఆయన ఏం రాశారంటే సుప్రీంకోర్టు బాగానే ఇచ్చేస్తుంది కానీ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్, దేర్ఫోర్ నేను స్టే ఎక్స్టెండ్ చేస్తున్నాను అని ఒక జడ్జ్మెంట్ రాశారు ఆయన. ఎన్నో కేసుల్లో హైకోర్టు ఆనరబుల్ హైకోర్టు టైం ఫిక్స్ చేస్తుంది 3 months లో ట్రయల్ కంప్లీట్ చేయండి అని. 3 months లో ట్రయల్ కంప్లీట్ చేయడం అనేది పాసిబిలిటీ ఉన్న విషయం కాదండి. బట్ స్టిల్ హైకోర్టు ఆర్డర్ పాస్ చేస్తుంది. ఎందుకంటే విట్నెస్లు ఉండాలి, ఆ విట్నెస్లు ఎగ్జామినేషన్ అవ్వాలి, క్రాస్ ఎగ్జామినేషన్లు అవ్వాలి, అవి అయ్యాక ఆర్గ్యుమెంట్స్ అవ్వాలి, రోజులు తరపుడు ఆర్గ్యూ చేస్తారు. వేరే దేశాల్లో ఎక్కడ ఇంత గంటలు రోజులు ఆర్గ్యూ చేసే అవకాశం ఇవ్వరండి. ఒక్క మన దేశంలోనే నీకు అరగంట ఇచ్చాం అని చెప్పి వీళ్ళ అరగంట వాళ్ళ అరగంట. మీరు ఆయన హరీష్ సాల్వే గారు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళారు, గుర్తుందా మీకు? ఒక నేవల్ ఆఫీసర్ విషయంలో ఐసీజేకి వెళ్ళినప్పుడు ఐసీజే 40 minutes టైం పాకిస్తానీ లాయర్కి మన లాయర్ గారు అంటే హరీష్ సాల్వే గారు, ఈయనకో 40 నిమిషాలు ఆయనకో 40 నిమిషాలు ఇచ్చారు. అక్కడితో అయిపోయింది. ఇది ఒకసారి హైకోర్టులో చూస్తే రోజులు తరబడి మధ్యాహ్నం 2 గంటలకు 2:15 అని మెన్షన్ చేస్తారు. ఆ రోజంతా ఒక కేసు తినేస్తుంది. మరుసటి రోజు మళ్ళీ మొదలు పెడతారు, మళ్ళీ తినేస్తుంది అదంతా. సో రోజుల తరబడి ఆర్గ్యుమెంట్లు చెప్పి జడ్జెస్ కూడా రాయాలి కదా, వాళ్ళు మనుషులే కదా. అవును. ఈ విన్నదంతా జడ్జిమెంట్ లో రాయాలి. దాంతో హైకోర్టులో మ్యాటర్ పెండింగ్ గా ఉండగా లోవర్ కోర్టు తీసుకోదు. వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి. అంటే భయం ఇన్ ద సెన్స్ నేను ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అన్న పద్ధతి వాళ్ళకు ఉంటుంది. సో హైకోర్టు కన్నా స్టే విధించిందంటే అదొక 6 నెలల్లో 8 నెలల్లో సంవత్సరం పాటు ఆ కేసు స్టే అవుతుంది. సో ఇట్లా ప్రతి ఒక్కరు డిశ్చార్జ్ పిటిషన్స్ వేసుకుంటూ వెళ్ళి అట్లా 11 సంవత్సరాలు తాత్సారం జరిగింది తప్ప ఉద్దేశపూర్వకంగా అయితే జరగల. ఇందులో జ్యుడిషియరీలో ఎప్పుడు ప్రభుత్వం వేలు ఉండదండి. ఓకే అండి. లోవర్ జ్యుడిషియరీ ఉండదండి ప్రభుత్వం వేలు, ఎందుకంటే పైనుంచి హైకోర్టు చూస్తూ ఉంటుంది ఏం జరుగుతోంది అనేది. డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో ఎప్పుడు ప్రభుత్వం వేలు ఉండదు. ప్రభుత్వం తాత్సారం చేస్తుంది అన్నది కరెక్ట్ మాట కాదు. నవమిన్ గారు ఒక మాట, నేను రాజేష్ అండి. రాజేష్ గారు నమస్కారం సార్. నమస్కారం. ఇప్పుడు మొన్న April 30th లోగా డిశ్చార్జ్ అండ్ క్వాష్ పిటిషన్ కు సంబంధించి ఒక ఫైనల్ డెసిషన్ తీసుకొని జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయమని చెప్పని జడ్జి రమేష్ గారికి అంటే సిబిఐ కోర్టుకి ఆదేశాలు ఇచ్చిన తర్వాత జడ్జి రమేష్ గారి ట్రాన్స్ఫర్ డెసిషన్ ప్రభుత్వానిదా జ్యుడిషియరీదా అండి? ట్రాన్స్ఫర్ డెసిషన్ ఎప్పుడు జ్యుడిషియరీదే సార్, ప్రభుత్వానికి ఏం సంబంధం ఉండదు. మరి ఒక టైంలో ఆయన 2 years నుంచి కేసుల విచారణ వింటూ ఉన్నారు, ఆయనే జడ్జిమెంట్ ఇవ్వాలి, మళ్ళీ కొత్తగా జడ్జి వస్తే మళ్ళీ ఉండదు సార్. ఇప్పుడు 3 సంవత్సరాల పాటు ఉంటారు. టెన్యూర్ ఆఫ్ జ్యుడిషియల్ ఆఫీసర్ ఇన్ పర్టికులర్ స్టేషన్ 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాలకి జనరల్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి సార్ ఏప్రిల్లో. అంటే వాస్తవంగా ఆయనకి ఫిబ్రవరి చెప్తాను ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు మా మదర్ ఒక 30 ఏళ్ళు చేశారు జ్యుడిషియల్ ఆఫీసర్ గా, సో నాకు ఆ ప్రాసెస్ తెలుసు. బేసిక్ గా ఏంటంటే ప్రతి ఏప్రిల్లో మేలో సమ్మర్ వెకేషన్ ఉంటుంది కాబట్టి వెళ్ళి చార్జ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఏప్రిల్లో జనరల్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి.
జ్యుడిషియరీలో ఉన్న ప్రతి ఆఫీసర్ని షఫల్ చేస్తారు. అంటే 3 ఏళ్ళు ఒక టెన్యూర్లో కంప్లీట్ చేసుకున్న, ఒక స్టేషన్లో కంప్లీట్ చేసుకున్న ప్రతి ఆఫీసర్ని షఫల్ చేస్తారు. ఇట్ ఈస్ అ రొటీన్ మ్యాటర్. కరెక్టే. అంటే జ్యుడిషియల్ ఆఫీసర్, ఇప్పుడు డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఉన్నారనుకోండి, ఫస్ట్ 5 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ది హైకోర్టుతో ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ డెసిషన్ తీసుకుంటుంది. దానికి జీవో కూడా ఉండదు. దాన్ని మళ్ళీ గవర్నమెంట్కి పంపించడం, దానికి జీవో ఇవ్వడం ఏముండదు. ఫస్ట్ 5 తీసుకుంటారు, డెసిషన్ తీసుకుంటారు, వీళ్ళని ఇక్కడ వేద్దాం, వాళ్ళని అక్కడ వేద్దాం, వాళ్ళని ఇక్కడ వేద్దాం అని. దేర్ ఆర్ పారామీటర్స్ ఫర్ ఇట్. క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఉంటుంది, క్వాలిటేటివ్ అనాలిసిస్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఇప్పుడు డిసెంబర్లో వాళ్ళు రిపోర్ట్స్ పంపించాలి. దాని ప్రకారంగా డెసిషన్స్ తీసుకుంటారు. 3 సంవత్సరాల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ఎక్కడ ఉంచారు సార్, ఎక్సెప్ట్ ఫర్ ఎక్స్ట్రీమ్ హెల్త్ గ్రౌండ్స్. ఎస్, నేను ఒప్పుకుంటా అది. అయితే వాస్తవంగా అయితే తెలంగాణ హైకోర్టానికి ఫిబ్రవరి ఎండింగ్ కి జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయమన్నారు. ఆయన నేను ఇన్ని కేసుల్లో జడ్జిమెంట్ డిక్టేట్ చేయాలి కాబట్టి నాకు ఇంకో 2 months అడిషనల్ గా టైం అని చెప్పని ఏప్రిల్ 30th వరకు టైం తీసుకున్నారు. అట్లా ఎక్స్టెండెడ్ టైం పీరియడ్ లో ఉన్న ఆయన కూడా జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయకుండా ట్రాన్స్ఫర్ అనేది సాధన చూపించి వెళ్ళిపోవటం, 2 సంవత్సరాలు ఆయనే విన్న కేసులు ఎక్స్టెండెడ్ టైం తీసుకొని కూడా జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయకుండా వెళ్ళిపోవటాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలండి? అంటే వ్యవస్థలు మేనేజ్ అయినాయి అనుకోవాలా, లేకపోతే చాలా పారదర్శకంగా పనిచేస్తున్నాయి అనుకోవాలా? సామాన్యుడు కూడా నేను చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఇక్కడ మీకు ఒక ఎక్సెప్షన్ కార్వౌట్ చేసుకోవాలి సార్ ఇలాంటి కేసుల్లో. ఎంఎల్ తహిల్యాని గారు అని బాంబే హైకోర్టు జడ్జి ఒక ఆయన ఉన్నారు. ఇది మన కసాబ్ కేసు డీల్ చేసిన ఆయన. ఆయనకు ఆ ఒక్క కేసు అప్పచెప్పి ఆ కేసు ఫినిష్ అయ్యే వరకు ఆయనకు ఎక్స్టెన్షన్లు ఇచ్చుకుంటూ వెళ్ళి ఆ కేసులో జడ్జిమెంట్ తీసుకొచ్చారు. అండ్ దట్ జడ్జిమెంట్ ఇట్ ఈస్ అ టెక్స్ట్ బుక్ కేసు అండి. అది ఎంఎల్ తహిల్యాని గారు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో అది ఒక టెక్స్ట్ బుక్ కేసు అయిపోయింది. సో అంత గ్రేవిటీ జగన్మోహన్ రెడ్డి గారి కేసుకి ఇస్తారా అనేది డౌట్ఫుల్. ఎందుకంటే హైకోర్టే ఆయనకి 2 months అడిషనల్ టైం ఇచ్చింది జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయడానికి. ఫిబ్రవరి ఎండింగ్ ది మళ్ళీ ఏప్రిల్ 30th వరకు. జనరల్ ట్రాన్స్ఫర్స్ లో జనరల్ గా ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అంటే ఇప్పుడు 2 నెలల టైం ఇచ్చినప్పటికీ కూడా జడ్జిమెంట్ ఆయన ఇవ్వకుండా మళ్ళీ ఇమీడియట్ గా ఆయన ట్రాన్స్ఫర్ అవడానికి ఇక్కడ ప్రెషర్ ఏదైతే ప్రభుత్వం నుంచి ప్రెషర్ ఉండొచ్చు, వాంటెడ్ గా దాన్ని చేయించి ఉండొచ్చు, ఇలాంటివి జరుగుతాయండి, జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉపయోగించే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే దాన్ని అవునని మనం చెప్పలేము, కాదని పర్టికులర్ గా చెప్పలేం, కానీ ఉండే ప్రెషర్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఒక నిమిషం హోల్డ్ అవునండి. 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. 30 సంవత్సరాల నుంచి నేను చాలా క్లోజ్ క్వార్టర్ లో చూస్తున్నాను జ్యుడిషియరీని. ఓకే, ఎందుకంటే మా అమ్మగారు ఒక 30 సంవత్సరాలు జ్యుడిషియల్ ఆఫీసర్ గా చేశారు. 99% అవకాశం తక్కువ, ఎక్కడో ఒక దగ్గర ఉండొచ్చు. మీరు అమ్మగారి కోణంలోనే చూస్తున్నారు. ఇప్పుడు ఈ రమేష్ గారి కోణం చూడండి ఒకసారి. ఏప్రిల్ ఎండింగ్ నుంచి ఫిబ్రవరి ఎండింగ్ నుంచి ఏప్రిల్ ఎండింగ్ వరకు కేవలం జడ్జిమెంట్ డిక్టేట్ చేయడానికి అడిషనల్ టైం ఆయన గ్రాంట్ చేయడం జరిగింది. అట్లాంటి దగ్గర జడ్జిమెంట్ 130 పిటిషన్స్ లో ఒక్క పిటిషన్ గురించి కూడా జడ్జిమెంట్ డిక్టేట్ ఓకే అండి, ఒక నిమిషం అండి. అదే విధంగా శ్రీనివాస్ చౌదరి గారు సుప్రీంకోర్టుకు సంబంధించి చీఫ్ జస్టిస్ గా డివై చంద్రచూడ్ని నియమిస్తున్నప్పుడు కూడా ఆయన అవసరం లేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి లేఖలు రాసిన పరిస్థితి ఉంది. ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించట్లేదని మీరు ఎలా చెప్తున్నారు అనేది. ఓకే, రమణ గారు, ఓకే సారీ రమణ గారు, అంటే తనని తీసుకోవద్దు అంటూ కూడా, తన వ్యాలిడ్ కాదు అలాంటి వ్యక్తి వద్దు అంటూ కూడా ఆయన ఇంత మేర ఒక పేపర్లో అనేది రాయడం జరిగింది, లేఖలు రాశారు. మరి అలాంటప్పుడు వెనకాల నుంచి ఏమీ చేయడం లేదు, ఏం జరగలేదు అనేది ఎలా చూస్తారు శ్రీనివాస్ గారు? ఏం మేనేజ్ అవ్వలేదు అంటారా? ఖచ్చితంగా ఇక్కడ సూర్యుడిని మబ్బులు కమ్మేశాయా అంటే కమ్మలేదని చెప్పలేము, కమ్మేసాయి. కొంత కనపడుతుంది మనకు. 95% ఉండకపోవచ్చు, 5% ఉంటుంది. అంటే ఎక్కడో ఒక చోట తప్పు జరుగుతున్నట్టే కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో 245 కేసులు ఓడిపోయారు. కొన్ని వేల పిటిషన్లు డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు. ఈ రోజు ఇన్ని కేసులు, చిన్న కేసు కాడ నుంచి, ప్రభుత్వ కేసుల కాడ నుంచి, ఆయన పర్సనల్ కేసులు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు చూస్తున్న కేసులు కావచ్చు, చంద్రచూడ్ గారు కావచ్చు, ఎన్వి రమణ గారు కావచ్చు, ఈయన వ్యవస్థలు మేనేజ్ చేయటంలో దిట్టయిపోయాడు. 12 ఏళ్లుగా జాతీయ అంతర్జాతీయ క్రైమ్ చేశాడు. ఇప్పుడు అంతర్జాతీయ క్రిమినల్ కూడా అయ్యాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రమోషన్ వచ్చింది. ఏకంగా యుఎస్ గవర్నమెంట్ FBI నుంచి ఇప్పుడు చెందుకోగలిగిన గొప్ప క్రిమినల్ అయ్యాడు ఆంధ్ర రాష్ట్రంలో. సో ఇంత పెద్ద క్రైమ్ చేయగలిగినోడికి కోర్టులు మేనేజ్ చేయకపోవడం పెద్ద కష్టం కాదు కదమ్మా. అలాగే
కరెక్ట్ కాదండి. అది ప్రొసీజర్ లో టైం పడుతుంది. ఒకటి, జయలలిత గారి కేసు కూడా చూస్తే మీరు 18 సంవత్సరాలు పట్టింది కానీ శిక్ష పడింది కదా. నవని గారు మీరు చెప్పేది కరెక్టే. మీరు జ్యుడిషియల్ లో ఉన్నారు కాబట్టి ప్రాసెస్ తెలుసు కాబట్టి చెప్తారు. యాజ్ ఏ పొలిటికల్ ఎలక్షన్ నేనేమంటానంటే 13-12 సంవత్సరాల పాటున నేను వెళితే ప్రభుత్వ సొమ్ము 50 లక్షల నుంచి 60 లక్షలు ఖర్చు అవుతుంది కాబట్టి నెలను నేనే తప్పు చేస్తే మర్డర్ చేస్తే నేను ఇంట్లో నుంచి బయట రావాలంటే బస్సు దొరకదు, బస్సు దొరికితే ట్రైన్ దొరకదు, ట్రైన్ దొరికితే ఎదురువాను కాబట్టి నాకు ఎగ్జామ్షన్ ఇవ్వండి అని చెప్పి 12 ఇంట్లో కూర్చోగలనా? ఇది ఒక ముఖ్యమంత్రిగా ఈయన చెప్పిన సాకు. ఆ సాక్కి కొంతమంది లాయర్లు పెట్టుకొని వాళ్ళ ప్రొఫెషన్ కాబట్టి నేను తప్పట్ను. వాళ్ళు పిటిషన్లు వేసుకుంటూ వచ్చారు. దాన్ని న్యాయ వ్యవస్థ ఎలా కన్సిడర్ చేసిందో నాకు తెలియదు, అది మీకు తెలియదు. కానీ ఇక్కడ శ్రీనివాస్ చౌదరి గారు గతంలో ఇంకొక న్యూస్ కూడా మనకి బాగా వైరల్ అయింది. అంటే ఎవరైతే కేసు వాదిస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఖరీదైన వాచ్లు లాయర్లకు కానీ జడ్జిలకు కానీ ఎక్కడి నుంచి వెళ్ళాయి, ఎవరు పంపించారు అనేది కూడా మనకి తెలిసిందే. అమ్మా ఇక్కడ ఇంకో విషయం కూడా మీకు కొత్త విషయం కూడా చెప్తా. చెప్పండి. ఈ జడ్జీలు ఈ లాయర్లు కొడుకుల్ని భార్యల్ని పిల్లల్ని టీటీడీ బోర్డు మెంబర్లు నియమించమని చెప్పి నియమించారు కూడా, పేర్లు కూడా ఇమ్మన్నారు. అలాగే ఈయన లాయర్ ఒక ఆయన లండన్ లో పెళ్లి చేసుకున్నాడు, రెండో పెళ్లి మూడో పెళ్ళి హైడేలి. అక్కడికి స్పెషల్ ఫ్లైట్ వెళ్ళాడు జగన్మోహన్ గారు, ఆయన సన్మానించి ఆయన గిఫ్ట్లు ఇచ్చి. సో ఈ వ్యవస్థల్ని మేనేజ్ చేయలేదు అనడానికి ఎదురుసరిగానే ఉంది చెప్పండి. సో లాయర్లు కావచ్చు, వాళ్ళు పెట్టుకున్న ప్రొఫెషనల్ న్యాయవాదులు కాకుండా అడ్వైజర్స్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఒక టీం ఆర్గనైజ్డ్ క్రైమ్. అందుకన్నా నేను జగన్మోహన్ గారికి ఒక టీం ఉంది. ఎలా పిటిషన్లు వేయాలి, ఎలా వాయిదాలు తీసుకోవాలి, ఎలా కోర్టులో ఉన్నటువంటి చిన్న చిన్న లూప్స్ ని పట్టుకొని కేసులు లాగాలి. అలా లాగలిగినాడు కాబట్టి 12 ఏళ్ళు అయింది. నేను అందుకన్నా ఈ జగన్మోహన్ గారి మీద కేసులున్న విచారణలోకి వస్తే ఆయన లైఫ్ చాలదు, దానికి తెలుసు ఆ విషయం. ఇది రాజశేఖర రెడ్డి గారి గురించి కేసులు నిన్నటి మన వరకు కదంబరి చెప్పిన వారి కేసు వరకు ఎట్టుకోండి. అవినాష్ రెడ్డి కావచ్చు, వివేకానంద రెడ్డి కావచ్చు, లేదా రాష్ట్రంలో దళితుల ప్రజల దాడులు కావచ్చు. ఎవరో ఎందుకు సార్, ఇప్పుడు ఎర్రగంగిరెడ్డి అన్న మనిషి ఉన్నాడు. ఆ ఎర్రగంగిరెడ్డి స్టేచర్ ఏంటి, అతని దగ్గర ఉన్న డబ్బులు ఏంటి? నిజంగా ఎర్రగంగిరెడ్డి తరపున అయిపోయిన లాయర్స్ ని ఎర్రగంగిరెడ్డి డబ్బులతో ఆయన ఫీజు కట్టుకోగలడా? ఒక్క ప్రశ్న అది. మీరు ఇంకొక పెద్ద ప్రశ్న వేశారు, నేను ఇంకా దానికన్నా చిన్న ప్రశ్న వేస్తా. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు ఒక అతను, వైఎస్ఆర్సీపీ నాయకుడు. ఆ పాపం ఆయన ఏదో పని చేసుకున్న పిల్లోడు, ఆ పిల్లోడికి ఖరీదైన లాయర్ పెట్టారు. లాయర్ని పెట్టడం తప్పు కాదు, ఇంత డబ్బులు ఎవరు వెచ్చిస్తారు? సో కావాల్సినంత అవినీతి సొమ్ము జగన్మోహన్ దగ్గర మొలుతా ఉంది. ఒక సీనియర్ కౌన్సిల్ హైకోర్టులో పెడితే సార్, ఒక సీనియర్ కౌన్సిల్ హైకోర్టులో పెడితే ఎనీవేర్ బిట్వీన్ 3 లక్షల నుంచి 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు తీసుకునే సీనియర్ కౌన్సిల్ కోర్టు హాల్లోకి వచ్చి బయటకు వస్తే మ్యాటర్ ఆఫ్ టైం లాయర్స్ ఉన్నారు, వాళ్ళని పెడుతున్నారు వీళ్ళకి. అదే సార్, మా ఊర్లో ఒక అతను నిజరంజన్ రెడ్డి అనే వ్యక్తి పోస్ట్ పెట్టాడు, కుప్పంలో ఉంటాడు. మా అబ్బాయి పని చేసుకునేవాడు. ఆ పిల్లోడికి అంత పెద్ద స్థాయిలో ఆయన పెట్టాడంటే మాకే ఆశ్చర్యపోయినా మేము. సోషల్ మీడియా టీమ్ కి అంత పెడుతున్నాం. జగన్మోహన్ గారికి ఆస్తులు ఎవరికో ఏదో పెద్ద అన్యాయం జరిగిందంటే ఏ ఫీజు తీసుకోకుండా ప్రోబోనో మేము చేస్తాం కేసులు. నవమిన్ గారు, ఇది ఒక అంశానికి ఒక వ్యక్తికి సంబంధించిందో లేకపోతే జ్యుడిషియల్ కి సంబంధించిందో లాయర్కో జడ్జికి సంబంధించింది కాదు. ఓకే, అందులో అవినీతి అనేది ప్రతి చోట ఉంటుంది, లేకపోతే ప్రలోభాలకు లోనయ్యే వాళ్ళు ప్రతి చోట ఉంటారు. మేనేజ్ చేసే అవకాశం ఉంటుంది, మేనేజ్ చేసినా కానీ మా వల్ల కాదు అంటూ తిరస్కరించిన సందర్భాలు కూడా కొన్ని. ఆ వాచెస్ కొంతమంది వెనక కూడా పంపించేశారు, మాకు అవసరం లేదు అంటూ కూడా. అంటే ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ ఏ విధంగా ఉంటుందో మంచి చెడు కూడా అదే విధంగా ఉంటుంది. నీతి అవినీతి కూడా అన్ని సెక్టర్స్ లో ఉంటుంది. అంటే ఇది అవ్వదు, ఇక్కడ ఇది అవ్వదు అని చెప్పడానికి అయితే చెప్పండి. ఒక్క నిమిషం అమ్మా, భారత రాజ్యాంగం, భారత న్యాయ వ్యవస్థ చాలా బలమైంది. నాకు తెలిసి ప్రపంచంలో అందరూ కూడా మెచ్చుకుంటారు. అయితే ఎవరైతే ఇంప్లిమెంటేషన్స్ ఉన్నారో, పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థలో కొంతమంది ఆ ఇంప్లిమెంటేషన్ దగ్గర ప్రాబ్లం వస్తా ఉంది. లూప్స్ వాళ్ళే ఇస్తున్నారు, లీక్లు వాళ్ళే ఇస్తారు. సో మేమనడం ఏంటంటే ఇంకైనా సుప్రీంకోర్టు, హైకోర్టు చర్యలు తీసుకొని వేగవంతమైన కేసుల విచారణ మొదలు పెడితే వాళ్ళు సమాజం తిరగటం వల్ల నిర్ణయం తీసుకోవాలి కోర్టు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ డిబేట్లో పాల్గొన్న శ్రీనివాస్ చౌదరి గారికి, అదేవిధంగా నవమిన్ గారికి, అప్సని రాజేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇక చూస్తూనే ఉన్నాం కదా, ఇక జగన్మోహన్ రెడ్డి
ఈడీ సిబిఐ కేసులకు సంబంధించి నిన్న సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో 2 వారాల గడువులో ఏ కేసులు ఏ కోర్టుల్లో విచారణ ఏ స్థాయిలో ఉంది దానికి సంబంధించి టోటల్గా ఒక షీట్ అనేది ఇవ్వవలసిందిగా డీటెయిల్స్కి సంబంధించి సుప్రీంకోర్టు అయితే కోరింది. అయితే జగన్మోహన్ రెడ్డి తరపున న్యాయవాది అయితే జనవరి వరకు గడువు కోరినప్పటికీ కూడా డిసెంబర్ 13 వరకు అంటే కేవలం 2 వారాల్లో మాత్రమే దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇవ్వాలి అంటూ కూడా చెప్పింది. మరి ఏది ఏమైనా రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్ బెయిల్ రద్దు మరి జరుగుతుందా? డిసెంబర్ 13 తర్వాత ఏం జరగబోతుంది? అదేవిధంగా అదానీ కేసు కూడా ఇందులో ఇంక్లూడ్ అయితే నెక్స్ట్ పరిస్థితులు ఏంటి అనేది ప్రశ్నార్థకంగా ఉన్నాయి. ఇది వాళ్ళ ఫర్ ద పీపుల్. కీప్ వాచింగ్ BRK న్యూస్.